తనని ఫస్ట్ టైం ఆఫీస్లో కలిసిన. హీ అప్రోచ్ మీ ఫస్ట్, వచ్చి హాయ్ చెప్పి మాట్లాడుతుండే. ఫస్ట్లీ ఐ ఫెల్ట్ వెరీ క్యూట్ గై, చాలా బాగా మాట్లాడుతున్నాడు. మా ఆఫీస్కి వెళ్ళి తను యాక్చువల్లీ నేను ఆఫీస్లో చూసినప్పుడే ఫస్ట్ ఇంప్రెషనే బాగుంది కదా అమ్మాయి అని అనుకున్నా. అంటే బాగా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అనిపించింది. ఐ ఫెల్ట్ వెరీ క్యాజువల్గా ఉన్నాడు. ఈజ్ వెరీ క్యూట్. చాలా లవింగ్ తను, అంటే ఎక్కువ ప్రేమ చూపించేస్తుంది. అట్లా శ్రీకర్ ఎప్పుడు ఫ్లర్టీగా ఉంటుండే. నేను చాలా కామన్గా ఊరికే అందరూ బాయ్స్ లాగే అనుకున్నా. బట్ ఐ డోంట్ నో హీ వాజ్ సీరియస్. ఐ వాజ్ ఆల్సో లైకింగ్ హిమ్, బట్ ఎప్పుడు నేను బయటికి చెప్పలేదు. శ్రీకర్ ఇస్ వెరీ క్యూట్ గాయ్, లైక్ చాలా స్వీట్, చాలా అర్థం చేసుకుంటాడు, చాలా ప్యూర్ హార్ట్ శ్రీకర్. వెరీ అండర్స్టాండింగ్. అంటే అసలు నేను చెప్పని అవసరం లేదు, ఇట్లా నేను అనుకుంటున్నాను అని అన్నీ ఆల్మోస్ట్ అన్నీ తెలిసేస్తాయి. అప్పుడు మేము ఒక ట్రిప్కి వెళ్ళినాము. వి వెంట్ ఆన్ ఎ ట్రిప్ టు మేఘాలయ. ట్రిప్కి వెళ్ళినప్పుడు నాకే అనిపించింది, ఇన్ని రోజులు ట్రావెల్ అయినాము, నాకు మంచి మంచి అమ్మాయిలానే అనిపిస్తుంది. సో ఇప్పుడు ఇంకా నేను ఒక ట్రై చేద్దాము, నేను చెప్పేద్దాము నా మనసులో ఉన్నది అని అనుకున్నా. సో నేహ, నాకు నీ మీద ఫీలింగ్స్ ఉన్నాయి మరి అన్నట్టుగా చెప్పిన నేను. అయితే తనుండి అవునా, నేను జస్ట్ ఫ్రెండ్ లాగానే అనుకున్నాను అని అన్నది. అంతే, ఇక అక్కడితో ప్రస్తుతానికి ఫట్ అనిపించింది. అక్కడ హీ ప్రపోజ్డ్ మీ. I didn't know what to say. I said no. I said no, మనకు అంత సెట్ కాదు, మా ఇంట్లో ఒప్పుకోరు అని అంటే శ్రీకర్ లైక్ వెరీ సాడ్. చాలా రోజులు I told my parents, they were happy. They were happy. It felt like a dream. అంటే ఎప్పుడు అంటే మమ్మీ వాళ్ళకి చెప్తుంటే అనిపిస్తుంది కదా, కొంచెం భయం ఉంటుంది. బట్ నేను ఎమోషనల్ అవుతున్నా. నాట్ బాయ్ ఫ్రెండ్ ఆర్ హస్బెండ్ అన్నట్టుగా నేను అనుకుంటుండే. అయితే తను కూడా ఆలోచించినట్టుంది అసలు ఎందుకు వద్దు అని. దాని తర్వాత ఆఫ్టర్ 15-20 days తను కూడా యా ఇట్స్ ఓకే, నాకు కూడా ఓకే అన్నట్టు చెప్పింది. ఇట్స్ లైక్ నేను ఏం చెప్పనవసరం లేదు, అది ఆయనకి అర్థమైపోతుంది ఏం చెప్పకుండానే. ఐ ఫీల్ వెరీ లక్కీ టు హ్యావ్ హిమ్ ఇన్ మై లైఫ్ and I'm looking forward to a great life with him. నీరజాక్షి అలిగే వేళ నుడి విల్లు ముడి వంచగలడా. సరే చాలు శత సైన్యాలు నడిపే ధీరుడైనా వసుధావాణి మిథిలావేణి మది వెనుక పలుకులెరుగగలడా. నీలి మేఘములలో ధరణి తేజం, నయనాంతరంగములలో వనవీనాదం. జలధి
జలముల్ని లాలించు మేఘమే వాన చినుకు మార్గమును లిఖించదే స్వయంవరం అనేడి ఓ మాయే స్వయాన పోరు వీలు లేదాయే మబద్దబం మబద్దబ మబద్దబ దిగమ్మరి మనస్సులేముడేయు వేలాయ శివాస్త్రధారణేల కొలతాయే నేనేలా లాస్ట్ ఆలోచించుకో లాస్ట్ స్పీకర్ ఓకేనా భాస్కరాభరణ తారుణీ గుణశౌరి శ్రీకరుడు వాడే పవని సూనను శోకాన స్థిమితాన తానుండలేనే శరాఘాతమైన గాని కొనికే వాడు తానే సిరి సేవించి సరిలాలించి కుశలమును నిలుపగనమును దిలి కదిలే నువ్వు